అందరికీ నమస్కారం. కథ ఓ తల్లి నిర్ణయం. రచయిత ఆదుర్తి బాలగారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. కామేశ్వరి భర్త వసంతరావు హార్ట్అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోయాడు. అది కామేశ్వరి జీవితంలో ఊహించని పరిణామం. కబురు అందుకున్న ఆమె కొడుకులిద్దరూ దేశ రాజధాని నుండి ఒకరు, రాష్ట్ర రాజధాని నుండి ఇంకొకరు హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఆమె ఒక్కగానొక్క కూతురుండేది పక్క ఊరే కాబట్టి తండ్రి చనిపోయిన 2 గంటల్లోనే వచ్చేసింది. కామేశ్వరి కొడుకులిద్దరూ తండ్రి అంత్యక్రియలు, దశదిన కర్మలు దగ్గరుండి శ్రద్ధగా జరిపించారు. తండ్రి ఆత్మశాంతి కోసం ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టించారు. బంధుమిత్రులతో పరామర్శించడానికి వచ్చిపోయే వాళ్లతో మడి మైలబట్టలతో ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇంటి ముందర రంగవల్లులతో పసుపు కుంకాలతో కామేశ్వరమ్మ తీర్చిదిద్దుకున్న బొమ్మరిల్లు లాంటి ఇల్లు కళాకాంతులు కోల్పోయిన కామేశ్వరి ముఖంలాగే బోసిపోయింది. భర్త పోయిన క్షణం నుండి కామేశ్వరి కంటతడి ఆరట్లేదు. ఎవరెంతగా ఓదార్చినా ఆమెకి ఊరట కలగట్లేదు. ఊరడిల్లడానికి మర్చిపోయి మామూలుగా ఉండడానికి భర్తతో ఆమె అనుబంధం ఒకనాటిది కాదు. 40 ఏళ్లుగా భర్త సహచర్యంలో భర్త తోడిదే జీవితం అనుకున్న ఆత్మీయానుబంధం అది. పెళ్లి గురించి, స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం గురించి ఏమాత్రం జ్ఞానం లేని వయసులో ఆమెకి వసంతరావుతో పెళ్లి అయింది. తన 13వ ఏట భర్త చేయి పట్టుకుని మెట్టినింట అడుగుపెట్టింది కామేశ్వరి. ధర్మేచ అర్ధేచ నాతిచరామి అని వేద మంత్రాల సాక్షిగా ఆమె చేయి అందుకున్న వసంతరావు పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నట్టుగా జీవితపు చివరి శ్వాస వరకు ఆమెకి ఏ కష్టం కలగకుండా అపురూపంగా చూసుకున్నాడు. వసంతరావు ఆమెకు భర్తగానే కాదు, ఓ మంచి మిత్రుడు, గురువు కూడా. పెళ్లినాటికి 5వ క్లాసు మాత్రమే చదువుకున్న కామేశ్వరిని మెట్రిక్ పరీక్షకి కట్టించాడు. అందుకు కావాల్సిన పుస్తకాలు కొని తనే పాఠాలు చెప్పేవాడు. అలా ప్రాణాధికంగా ప్రేమించిన భర్త గుండెపోటు వచ్చి అర్ధాంతరంగా పోతే తట్టుకోవడానికి ఆమెకు శక్తి చాలట్లేదు. ఎవరి బాధలతోటి కన్నీళ్లతోటి సంబంధం లేని కాలం గడిచిపోతోంది ఎప్పటిలాగే. వచ్చిన బంధుజనాలందరూ వెళ్ళిపోయారు. కామేశ్వరి, ఆమె 2 కొడుకులు, కూతురు కుటుంబాలు మాత్రం మిగిలిపోయారు. ఈ ఇంటిని పొలాన్ని అమ్మ ఒక్కతే చూసుకోలేదు. మనక చీటికి మాటికి ఇక్కడికి రావడం కుదరదు. అందుకని ఇల్లు పొలము అమ్మకానికి పెట్టేద్దాం అన్నాడు పెద్ద కొడుకు సురేష్. నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్యా, అదేదో ఇప్పుడే చేద్దాం. ఉద్యోగాలకి సెలవు పెట్టి అంత దూరం నుంచి మళ్ళీ రావడం అంటే కష్టం అన్నాడు చిన్న కొడుకు వాసు. నాకు సమాన హక్కు ఉందిరోయ్, వచ్చిన దాంట్లో నాకు వాటా వెయ్యడం మర్చిపోకురా అన్నయ్య అంది కామేశ్వరి కూతురు సరోజ. అలాగే లేవే, ముందర బేరం కుదిరి చేతికి డబ్బు రాని అన్నాడు సురేష్. అమ్మకి కూడా వాటా వెయ్యాలంటావా సందేహంగా అన్నాడు వాసు. సురేష్ ఏదో చెప్పే లోపలే అతని భార్య నీరజ అందుకుంది. తిండికి బట్టకి తప్పితే ఈ వయసులో ఆవిడ ఖర్చులేముంటాయి? అదేదో ఆవిడ ఎవరి దగ్గరుంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక అత్తయ్యకి కూడా వాటా ఇవ్వాల్సిన అవసరమేముంది? నీరజ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. ఇంటికి పొలానికి బేరం పెట్టి అమ్మే వరకు అందరూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కళ్ళ ఎదురుగా జరిగే తంతును నిర్వేదంగా నిర్లిప్తంగా చూస్తోంది కామేశ్వరి. 15 రోజుల్లోనే అన్నీ కుదిరి ఇల్లు పొలము అమ్మిన డబ్బు 3 పిల్లలు వాటాలేసుకుని తీసుకున్నారు. అమ్మని నాతో తీసుకెళ్తాను అన్నాడు పెద్ద కొడుకు సురేష్. అక్కడ అత్తయ్యకి ఏం తోస్తుందండి? మీరిద్దరూ ఆఫీస్కెళితే ఆవిడకి మళ్ళీ ఒంటరితనమేగా. అత్తయ్యని మాతో తీసుకువెళతాం. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఆవిడికి కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంది చిన్న కోడలు సుందరి. సుందరి పని విషయంలో ఎంత బద్ధకస్తురాలో నీరజకి తెలుసు. అత్తయ్యని తనతో తీసుకువెళ్ళి వంట వార్పు ఆవిడ చేత చేయించుకుని సుఖపడిపోదామనుకుంటోంది. ఎంత తెలివో! మనసులోనే పళ్ళు నూరుకుని పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకొని అంది నీరజ. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ తండ్రి పోయిన తర్వాత తల్లి పెద్ద కొడుకు దగ్గరుండడమే భావ్యం. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేసినా మనము కొన్ని సాంప్రదాయాలు పాటించాలిగా. నీరజ ఆంతర్యం అర్థమైంది సుందరికి.
ఏం తల్లి, నువ్వు బావగారు ఉద్యోగాలకి పోతే అత్తయ్యని ఫ్రీగా దొరికే నమ్మకమైన పని మనిషిలా ఇంట్లో ఉంచుకుందామని నీ ప్లాను. నేను పసిగట్టలేననుకున్నావా అనుకుంది. పైకి మాత్రం పోనీలే అక్క, సంప్రదాయం ప్రకారం అత్తయ్యని మొదట మీరు తీసుకువెళ్ళి కొన్నాళ్ళుంచుకుని తర్వాత మా ఇంటికి పంపించండి అంది సుందరి చేసేదేం లేక. కామేశ్వర్కి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పెద్ద కొడుకు సురేష్ ఢిల్లీ వెళ్ళటానికి ఏర్పాటు జరిగిపోయింది. ఢిల్లీలో సురేష్ వాళ్ళుండేది చిన్న అపార్ట్మెంట్. పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరట్లో పచ్చని మొక్కల మధ్య వనదేవతలా బతికిన కామేశ్వరమ్మకి ఆ ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవ్వడం కష్టంగానే ఉన్నా క్రమంగా అలా బతకడం అలవాటు చేసుకుంది. మొదట 2 నెలలు అత్తగారిని బాగానే చూసుకుంది నీరజ. అత్తగారిని వంట పని ఇంటి పని చెయ్యనిచ్చేది కాదు. అలాంటిది ఓ రోజు కామేశ్వరి వంటగదిలోకి రాగానే పొద్దుటే అంట్ల గిన్నెలు కడుగుతూ కనిపించింది నీరజ. ఏమ్మా, పన్నమ్మాయి రాలేదా అడిగింది కామేశ్వరి. నేనే వద్దన్నానత్తయ్యా, జీతం పెంచమని ఒకటే గొడవ. పని కూడా ఇదివరకటిలా శుభ్రంగా చెయ్యట్లేదు, అందుకని మాన్పించేశాను. ఓ అరగంట ముందు లేచి అన్ని పనులు నేనే చేసుకుందామనుకుంటున్నాను అంది నీరజ కామేశ్వరి వంక ఓరకంట చూస్తూ. పనివాళ్ళు అంతేనమ్మా, ఎంతైనా మాం చేసినట్టు శ్రద్ధగా పనిచేస్తారా ఏమిటి? ఆ గిన్నెలు నీకడుగుతాలే, నువ్వులే అంది కామేశ్వరి. అయ్యో, మీకు శ్రమెందుకు, నీ చేస్తానండి అంది నీరజ మొహమాటం నటిస్తూ. పర్వాలేదమ్మా, ఖాళీగా కూర్చొని ఏం చేస్తాను, పని చేయడం నాకేం కొత్త కాదుగా అంటూ పనిలో చొరబడింది కామేశ్వరి. తను ఆశించినట్టే జరగడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకొని స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వాలనే వంకతో బాత్రూంలోకి వెళ్ళింది నీరజ. అది మొదలు ఇంటి పని వంట పని క్రమక్రమంగా కామేశ్వరి డ్యూటీ అయిపోయింది. అయినా బాధపడలేదు కామేశ్వరి. తను చేసే పని తన వారి కోసమేగా అని సరిపెట్టుకుంది. 4 నెలలు గడిచాయి. చిన్న కొడుకు వాసు హఠాత్తుగా ఊడిపడ్డాడు. అమ్మా, నా దగ్గర కొన్నాళ్ళుందువు గాని, నువ్వెలా ఉన్నావో అని బెంగగా ఉంది నాకు నీ కోడలికి అన్నాడు వాసు. కొడుకుకి తన మీదున్న అభిమానానికి కామేశ్వరి మనసు నిండిపోయింది. కొడుకుతో ప్రయాణమయ్యింది. మీరు వెళ్ళిపోతుంటే దిగులుగా ఉందత్తయ్యా అంది నీరజ. ఆ దిగులు తను వెళ్ళిపోతున్నందుకు కాదని, ఇంతకాలం వదిలిన పనిభారం మళ్లీ మీద పడుతున్నందుకని కామేశ్వరికి తెలీదు. త్వరగా వచ్చేస్తాలేవే పిచ్చిపిల్ల, ఇప్పుడు వెళ్ళకపోతే వాడు మనసు కష్టపెట్టుకుంటాడు అంది కామేశ్వరి కోడల్ని దగ్గరకు తీసుకుని. వచ్చిన మర్నాడే తన 2 పిల్లల పనులు అత్తగారికి అప్పచెప్పేసింది సుందరి. మనవలకి స్నానం చేయించడం, స్కూలుకి తయారు చేయడం, వాళ్ళకి అన్నాలు పెట్టడం కామేశ్వరి వంతు అయింది. వాసుకి 2 మగపిల్లలే, 2 గడుగ్గాయిలే. 2కి ఒక్క క్షణం పడేది కాదు. అస్తమాను కొట్టుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేవారు. చేతికందిన వస్తువులు విసిరేసేవాళ్లు. ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారోనని కామేశ్వరికి చాలా టెన్షన్గా ఉండేది. ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసినా ఒకరోజు పెద్ద మనవడికి గట్టి దెబ్బే తగిలింది. వాళ్ళలా కొట్టుకుని దెబ్బలు తగిలించుకుంటుంటే, పెద్దదానివి నువ్వేం చేస్తున్నావమ్మా అన్నాడు వాసు. కామేశ్వరి మనసు కలుక్కుమంది. ఇంటిని పిల్లల్ని చూసుకోవాల్సిన పారిని అడగాల్సిన మాట అది. కోడలికెప్పుడు ఇల్లు పట్టదు. పొద్దున్నెప్పుడో స్నానం చేయకుండానే ఇంత ఉడకేస్తుంది. పిల్లల్ని తనకప్పగించి ఏ టీవీనో చూస్తుంది, లేకపోతే షాపింగ్ కనో ఫ్రెండింటికనో వెళ్ళిపోతుంది. అటువంటి పారిని మందలించాల్సింది బదులు తననే తప్పు పడుతున్నాడు కొడుకు. ఆయన బతుకుంటే ఇలా ఉండేదా తన జీవితం? ఆస్తి అమ్ముకుని తన చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. బొత్తిగా పరాధీనమైపోయింది బ్రతుకు అనుకున్న కామేశ్వరికి ఇప్పుడిప్పుడే ప్రపంచం అర్థమవుతున్నట్టనిపించింది. ఆ రోజు కామేశ్వరికి కూతురు నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్యల దగ్గర ఇన్ని నెలలు ఉన్నావుగా, నా దగ్గరికి ఎప్పుడొస్తావు అంది ఫోనులోనే. కొడుకులే కాని కూతురు గుర్తుకు రావట్లేదా? ఇక్కడ పిల్లలతో ఎంత అవస్థపడుతున్నానో. నువ్వొచ్చి కొన్నాళ్ళుంటే నాకు వెసులుబాటుగా ఉంటుందిగా అంది. ఈ పిల్లలు తన మీద ప్రేమతో పిలుస్తున్నారా, లేక అవసరం కోసం పిలుస్తున్నారా అనుకుంది కామేశ్వరి మొదటిసారిగా. పూర్వకాలంలో జీవితం మలిసంజలో వానప్రస్థాశ్రమానికి వెళ్లి
శేష జీవితాన్ని గడిపేవారట. భగవత్ చింతనలో అంతిమ గడియ వరకు గడిపేవారట. ఈ కాలం తల్లులకి ఆధ్యాత్మిక చింతనలో గడపటానికి అవకాశమేది? కూతుల్లో కొడుకులో ఉద్యోగాలకి పోతే మనమల బాధ్యత కూడా ముసలి తల్లిదండ్రుల మీదే పడుతుంది. వయసు పైపడ్డా సంసార బంధనాలు వదలట్లేదు అనుకుంటూ బరువుగా నిట్టూర్చుంది కామేశ్వరి. చిన్న కొడుకింట్లో ఓ 4 నెలలు గడిపాక కూతురింటికి ప్రయాణమైంది కామేశ్వరి. కూతురింట్లో కూడా కామేశ్వరి పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అమ్మా, నువ్వు మొన్న చేసిన గుత్తొంకాయ కూర ఆయనకెంత నచ్చిందో తెలుసా? నువ్వు పెట్టిన ముక్కలు పులుసుకున్న టేస్టు అద్భుతం అన్నారాయన. నీ చేతి వంట తిన్న తర్వాత నేనేం చేసినా నచ్చట్లేదు ఆయనకి అనేది కూతురు. ఈ వయసులో తల్లికి విశ్రాంతినివ్వాలనే ఆలోచన తన పిల్లలెవరికీ లేదు. పోనీలే, భగవంతుడు ఓపిక ఇచ్చినందుకు ఆ మాత్రం శ్రమపడడంలో తప్పు లేదులే అని అనుకునేది కామేశ్వరి. ఒకరోజు కామేశ్వరి నీళ్ల బిందె తెస్తూ కాలు జారి పడిపోయింది. తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్. అన్నయ్యలకి కబురు పెట్టింది సరోజ. సురేష్, వాసు మాత్రమే వచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఆవిడకి విశ్రాంతి కావాలన్నారు డాక్టర్. బరువులెత్తే పనులేవి చేయకూడదన్నాడు. అమ్మని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకో అన్నాడు సురేష్ చెల్లెలతో. పిల్లల పని, ఇంటి పనితో అమ్మ పని కూడా చేయడం నా వల్ల కాదురా, నిక్కచ్చిగా చెప్పింది సరోజ. నేను మీ వదిన ఉద్యోగాలకి పోతాం. అమ్మ కోసం ఉద్యోగాలు మానుకోలేం కదా. కావాలంటే నెలకో 1000-2000 పంపిస్తాను. అమ్మని నీ దగ్గరుంచుకో తమ్ముడు వాసుతో అన్నాడు సురేష్. మా ఇంట్లో అసలు కుదరదురా, సుందరి ఒక్కతే అంత పని చేయలేదు అనేశాడు వాసు ఇంకో మాట మాట్లాడడానికి వీలు లేకుండా. తనకి చాకరీ చేయాల్సిన బాధ్యతని తప్పించుకోవడానికి పిల్లలు వెతుకుతున్న కారణాలని విని విస్తుపోయింది కామేశ్వరి. చేతిలో డబ్బు లేక, పనిచేసే ఓపిక లేక, పూర్తిగా పరాధీనమైన తన భవిష్యత్తును తలుచుకుని భయపడిపోయింది కామేశ్వరి. అమ్మా, బాగున్నారా? చిరపరిచితమైన కంఠం వినబడగానే తన ఆలోచనలోంచి బయటపడి ఎదురుగా ఉన్న మనిషిని చూసింది కామేశ్వరి. నేనమ్మా, సుబ్బారావుని. గుర్తుపట్టలేదా తల్లి? ఆప్యాయంగా అన్నాడు సుబ్బారావు. మీరా అన్నయ్య గారు? ఏదో పరజ్ఞానంలో ఉన్నాను, ఏమీ అనుకోకండి అంది కామేశ్వరి. సుబ్బారావు, వసంతరావు ప్రాణ స్నేహితులు. వసంతరావు బతికి ఉన్న రోజుల్లో సుబ్బారావు తరచూ వీళ్ళింటికి వస్తుండేవాడు. కామేశ్వరి కూడా ఆయనని సొంత అన్నయ్యలాగే అభిమానించేది. ఆయనకి ఎంత స్వార్థమో చూసారా అన్నయ్య గారు? నన్నిలా ఒంటరిదాన్ని చేసి తన దారి తాను చూసుకున్నారు. బాధతో గొంతు పూడుకుపోతుండగా అంది కామేశ్వరి. నీ భర్త స్వార్థపరుడు కాదమ్మా. తను పోయిన తర్వాత నువ్వెలా బతుకుతావో అని ఆలోచించాడు కాబట్టి నీ శేష జీవితాన్ని హాయిగా గడపటానికి ఏర్పాటు చేసే వెళ్ళాడు అన్నాడు సుబ్బారావు. అర్థం కానట్టు చూసింది కామేశ్వరి. సుబ్బారావు చెప్పడం మొదలుపెట్టాడు. 100 ఏళ్లు కలిసి జీవించాలనే ఆశతోనే 7 అడుగులతో వివాహ జీవితం ప్రారంభిస్తారు భార్యాభర్తలు. కానీ ఒప్పుకోవడానికి బాధగా ఉన్నా మన జీవిత కాలపరిమితి పరిమితం అంది నిజం. ఒకరికొకరు అనుకున్న భార్యాభర్తలలో ఎవరు ముందు పోయినా మిగిలిన వారికి ఒంటరితనం తప్పదు కదమ్మా. ఒకవేళ ఆ ఒంటరితనమే నీకు మిగిలితే లోకజ్ఞానం లేని నువ్వు ఎలా నెగ్గుకొస్తావో అని బెంగపడేవాడు వసంతరావు. అందుకే నీ పేరు మీద కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ సంగతి నీ పిల్లలకు తెలియనివ్వద్దన్నాడు. నీకు కూడా చెప్పలేదు, ఎందుకంటే తెలియక పిల్లల దగ్గర నోరు జారతావేమోనని. ఆ డబ్బు ఈ మధ్యే మెచ్యూర్ అయింది. 1,00,000 రూపాయలు వస్తుంది ఇప్పుడు నీకు. ఇప్పుడు ఆ డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కుంది నీకు. చెప్పమ్మా, ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు? భర్తకి తన మీద కల ప్రేమకి దుఃఖం వచ్చింది కామేశ్వరికి. ఉప్పెనలా వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని మనసుని స్వాంతనపరుచుకుంది. ఒక్క సాయం చేయగలరా అన్నయ్య గారు అంది కామేశ్వరి. చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు. నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. ఆ డబ్బుతో మీకు తెలిసిన మంచి వృద్ధాశ్రమంలో చేర్చండి అంది కామేశ్వరి స్థిరంగా. మీ పిల్లలు బాధపడతారేమో, ఒక్కసారి ఆలోచించండి అన్నాడు సుబ్బారావు.
అంత బాధలోనూ పక్కున నవ్వింది కామేశ్వరి. వీళ్ళందరూ నా వాళ్ళే, కానీ నేను నిజంగా కావాలనుకున్న వాళ్ళు కాదు. నాకొచ్చే డబ్బు ఎరచూపితే వీళ్ళు నన్ను ఆదరిస్తారు, కానీ డబ్బుతో పొందే ప్రేమలో సహజత్వం ఉండదు. మనిషికి గాలి నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. గాలిని నీటిని కృత్రిమంగా సృష్టించలేనట్టే ప్రేమను కూడా పుట్టించలేం, విరక్తిగా అంది కామేశ్వరి. ఒక జీవిత సత్యం తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఓ జీవితకాలం పడుతుందేమో. కొంతమందికి ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో తెలియదు. వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు తమ పిల్లలు తమని వదిలేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు తమ తల్లిదండ్రుల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ఆస్తిపాస్తులు డబ్బు హోదా అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ బెల్లం చుట్టూ చీమల్లా చేరతారు. ఒక్కసారి అన్నీ కోల్పోతే అందరి యొక్క మనస్తత్వాలు అప్పుడు బయటపడతాయి. అప్పుడు నిజమైన ప్రేమలు తెలుస్తాయి కదండి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని చెప్పే కథ ఇది. చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.